ప్రేక్షకులు అడిగే సమస్యలకు వాటికి సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు మన ముందున్నారు సాయిశ్రీ డాక్టర్ దంతూరి పండర్నాథ్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. సాయిరాం. గురుగారు, శ్రీనివాస్ గారు అడుగుతున్నారు, మేము ఇంతకు ముందు ఏ పని చేసినా కొంత ప్రయత్నంతో ఖచ్చితంగా జరిగేవి, బాగానే ఉండేది మాకు. కానీ గత కొద్ది రోజులుగా మేము ఏ పని చేస్తున్నా జరగటం లేదు, అంటే జరుగుతున్నట్టుగానే ఉన్నాయి. చివరికి వచ్చేసరికి ఏదో ఒక చిన్న చిక్కుముడిలా ఉండిపోతున్నాయి. దాన్ని ప్రయత్నపూర్వకంగా చేస్తున్నా సరే ఎక్కడో ఓ దగ్గర ఆటంకం వస్తూనే ఉంది. దాన్ని చేయడంలో మాకు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతూ ఉన్నాయి. సో ఏం చేయమంటారు? ఇంతకు ముందు ఉన్న ఇంట్లోనే ఉంటున్నాం, ఇంతకుముందు మేము బాగానే ఉన్నాం, కానీ ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నారు. శ్రీనివాస్ గారు ఏం చేయాలంటే, ఆయన ఏదైనా ఒక శనివారం కానీ మంగళవారం నాడు కానీ ఏదైనా టెంపుల్కి, వాళ్ళు ఏ టెంపుల్కి వెళ్తారో ఆ టెంపుల్కి వెళ్ళేసిన తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆ చెప్పులు అక్కడే వదిలిపెట్టేసి రావాలి. లేదా టెంపుల్కి వెళ్ళే అలవాటు లేకపోతే శనివారం నాడైతే పొద్దున 9 నుండి 10:30 లోపు, మంగళవారం నాడైతే మధ్యాహ్నం 3 నుండి 4:30 లోపు ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళేసి అక్కడ చెప్పులు వదిలేసి మళ్ళీ వేరే ఏ పాదరక్షలు వేసుకోకుండా అటు నుండి వాళ్ళు తమ ఇంటికి వెళ్ళిపోవాలి. దీని వలన అతని సమస్య చాలా వరకు పరిష్కరింపబడుతుంది. గురువుగారు, యశోద గారు అడుగుతున్నారు, ఇంతకుముందు మాకు అంతా బాగానే ఉండేది, అమ్మాయికి సంబంధాలు చూస్తూ ఉన్నాము, కానీ ఏ సంబంధాలు కూడా దగ్గరికి వస్తున్నాయి కానీ ఏమీ జరగటం లేదు. ఏ ఒక్కటి కూడా అనుకున్నది అనుకున్నట్టు జరగటం లేదు. పెళ్లివారు వచ్చినట్టే వస్తున్నారు, నచ్చట్లేదని కూడా చెప్పట్లేదు, తర్వాత చెప్తామంటున్నారు, తర్వాత మరి వారి నుంచి మాకు ఎటువంటి సమాధానం రావటం లేదు. మేమే ప్రయత్నించినా సరే వాళ్ళు అంతగా మక్కువ చూపించటం లేదు మా మీద. మా ఇంటిలో వాస్తు దోషాలు ఉన్నాయా ఏంటి? మేము ఇంతకు ముందు కూడా ఇదే ఇంట్లో ఉన్నాం, కానీ అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగానే జరిగేవి. కేవలం అమ్మాయి పెళ్లి విషయంలో మాత్రమే ఇలా జరుగుతూ ఉంది. ఏం చేయమంటారు? ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఈమెకు సంబంధించి అమ్మాయి పెళ్లి జరగటానికి ఒక చిన్న రెమెడీ పాటించండి. పెళ్లి విషయంలో మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఏ రోజైతే మీరు పెళ్లి చూపులు అరేంజ్ చేసుకున్నారో ఆ రోజు ఉదయం అమ్మాయి చేత ఆగ్నేయ భాగంలో, మీరు ఏ ఇంట్లోనైతే ఉంటున్నారో ఆ ఇంట్లో మీకు ఆగ్నేయంలో వంటగది ఉంటే దట్ ఇస్ వెల్ అండ్ గుడ్. అట్లా లేక వాయవ్యంలోనో ఇంకెక్కడోనో వంటగది ఉన్నా కూడా మీరు ఆ ఇంట్లో ఆగ్నేయము మూలన ఈ అమ్మాయి చేత ఆవు పాలు పొంగింపజేయండి. ఒక 1/2 లీటరో లేకపోతే 1 లీటరో ఆవు పాలు తెచ్చేసి గిన్నెలో పోసి ఆగ్నేయం కార్నర్లో స్టవ్ పెట్టి ఈ పాల గిన్నె స్టవ్ మీద పెట్టి అప్పుడు స్టవ్ వెలిగించాలి. ఒకవేళ ఆగ్నేయంలో వంటగది ఉందనుకోండి, ఆ వంటగదిలో ఆగ్నేయం స్టవ్ మీద సాధారణంగా ఇట్లాగే పాలు పొంగిస్తే సరిపోతుంది. అయితే చాలామంది ఏం చేస్తారంటే స్టవ్ వెలిగించి గిన్నె స్టవ్ మీద పెట్టి ఆ తర్వాత అందులో పాలు పోసి ఆ పాలు పొంగేదాకా చూస్తుంటారు. అట్లా చేయొద్దు. పాలు గిన్నెలో పోసి ఆ పాల గిన్నెని స్టవ్ మీద పెట్టాలి. పెట్టి అప్పుడు స్టవ్ వెలిగించాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అగ్ని వెలిగేసరికి పైన ఆహారం రెడీగా ఉండాలి అగ్నికి. ఇప్పుడు మనం పాలు పొంగిస్తాము, ఆ పాలు ఆ అగ్నికి ఆహారంగా పోతుంది. పాలు పొంగటం, పాలు మామూలుగా వేడి చేయటం కాదు, పొంగాలి, ఓవర్ఫ్లో కావాలి ఎంతో కొంత. అది ఆ అమ్మాయి చూడాలి. తర్వాత ఆ పాలతో స్వీటు అది ఏమన్నా చేసుకోవచ్చు, తినవచ్చు, టీ కాఫీ చేసుకోవచ్చు, అదంతా మీ ఇష్టం. కానీ ఈ పాలు పొంగించే కార్యక్రమం ఆగ్నేయంలో పెళ్ళి చూపులు ఉన్న రోజున ఆ అమ్మాయితో ఉదయం చేపించండి.
ఆ తర్వాత మామూలుగా వాళ్ళు వస్తారు, చూస్తారు, పోతారు. కానీ ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నటువంటి సమస్య చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. అమ్మాయికి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ పాలు పొంగించే కార్యక్రమం అయింది కదా అని వచ్చిన సంబంధం తప్పకుండా ఖాయమవుతుందని ఏమీ లేదు. ఒకవేళ ఈ ప్రక్రియ చేసిన తర్వాత, అంటే ఈ ప్రక్రియ ఎందుకు చేస్తామంటే మనము ఆగ్నేయంలో ఉన్నటువంటి అగ్నిదేవుణ్ణి శాంతింపచేయటానికి చేస్తాం ఒకటి. రెండవది ఆగ్నేయ దిక్పతి చంద్రుడు, అతను కూడా ప్రసన్నుడవుతాడు. వీళ్ళిద్దరూ ప్రసన్నుడైనప్పుడు లగ్నము జరగటం అనేది సజావుగా జరుగుతుంది. ఇలా చేసినా కూడా ఒక సంబంధం మీకు ఫలితం లేకుండా పోయిందనుకోండి, అంటే వచ్చిన వాళ్ళ అమ్మాయిని ఇష్టపడలేదనుకోండి, లేకపోతే అమ్మాయి అబ్బాయిని ఇష్టపడలేదనుకోండి, అది తప్పిపోయే సంబంధం అని పాజిటివ్గా తీసుకోవాలి. అది సంబంధం చేసుకుంటే కూడా దానివల్ల మంచి ఫలితం ఉండదు. ఏదైతే మంచి ఫలితం ఉంటుందో అటువంటి సంబంధం మాత్రమే ఖాయమవుతుంది. ఈ పని చేసి చూడండి, మీకు తప్పకుండా పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. రవిచంద్రన్ గారు అడుగుతున్నారు, మేము ఆర్థికంగా గత కొద్ది కాలంగా చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఇంతకుముందు మేము ఎటువంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కోలేదు, కానీ గత కొద్ది రోజులుగా ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఇల్లు అదే, ఇంతకుముందు మేము ఏ ఇంట్లో నివసించామో అదే ఇంట్లో ఉంటున్నాం. నేను ఇంతకుముందు చేసిన వ్యాపారమే ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఉన్నాను. కానీ ఈ మధ్యకాలంలో ఎందుకని ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయో మాకు అర్థం కావటం లేదు. దీనికి ఏదైనా సమాధానం ఇస్తారా గురువుగారు? రవిచంద్ర గారు, మీరు ఇదివరకున్న ఇంట్లోనే ఇప్పుడు ఉంటూ ఆర్థిక సమస్యలను ఫేస్ చేస్తున్నారని చెప్తున్నారు కదా. మీరు ఒక చిన్న పని చేయండి. మీకు మధ్యంతరంలో వచ్చినటువంటి ఆర్థిక సమస్యలు తప్పకుండా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువవుతాయి. మీరు ఏ ఇంట్లోనైతే ఉంటున్నారో ఆ ఇంట్లో మీరు శనివారం ఉదయం కానీ ఆదివారం ఉదయం కానీ ఇంటి లోపల కనిపిస్తున్నటువంటి మూలల్లో ఉన్న బూజు అంతా దులిపేయండి. మీరు ఏ ఇంట్లోనైనా ఉండొచ్చు, రెంటెడ్ హౌస్ కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు. మీ ఇంట్లో బాగా బూజు పేరుకుపోయింది, అదంతా మీరు చక్కగా క్లీన్ చేయండి. అంటే పొద్దున చేస్తే మంచిది. చేసేసి తర్వాత ఆ బూజంతా తీసేసిన తర్వాత ఏదో మీ సమస్య చెప్తే బూజు దులపమంటున్నాడని చెప్తున్నాడని చీప్గా చూడకండి. మీరు చేసి చూడండి ముందు. ఇదంతా అంటే ఇంట్లో మీకు 3 గదులు ఉండొచ్చు, 4 గదులు ఉండొచ్చు, 2 బెడ్రూమ్ ఉండొచ్చు, ఒక్కటే గది ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే పొద్దుట ఈ బూజంతా కూడా చక్కగా దులిపేసేయండి. తర్వాత ఇల్లు తుడిచే వాళ్ళు ఇల్లు తుడుస్తారు, మీరు బూజు తీసేయండి. మీరు తీస్తే బెస్ట్. మంచిగా కర్రకు బూజు దులిపే కర్రలు ఉంటాయి కదా, దాంతో ఉపయోగించండి. మీరు చేసి చూడండి, ఎంత బూజు వస్తుందో అదంతా తీసేసేయండి. తర్వాత తల స్నానం చేయండి. అంటే తలపై నుంచి స్నానం చేసుకొని మీ పూజలు కానీ లేకపోతే మీ డైలీ రొటీన్ కానీ, అంటే ఆఫీస్కి వెళ్ళటమో, వ్యాపారానికి వెళ్ళటమో, ఎక్కడికో వెళ్ళటం ఉంటుంది కదా, ఈ పని చేసి తలస్నానం చేసిన తర్వాత మీ డే స్టార్ట్ చేయండి. మీకు పరిస్థితుల్లో ఎంత మార్పు వస్తుందో మీకే తెలుస్తుంది. మంగళవారం కానీ శనివారం కానీ ఉదయం పూట, మళ్ళీ చెప్పాను కదా అని ఏ మధ్యాహ్నమో రాత్రికో బూజు దులపటము కరెక్ట్ కాదు. పొద్దుటి పూట ఈ పని చేసిన తర్వాత స్నానం చేసి మీ పని మీద వెళ్ళండి. మీకు పరిస్థితులు చాలా వరకు అనుకూలిస్తాయండి, అందులో సందేహం ఏమీ లేదు. సాయిరామ్. గురువుగారు, రామారావు గారు అడుగుతున్నారు, నేను గత కొద్ది కాలంగా ఆటో నడుపుతూ ఉన్నాను. కొత్తలో బాగానే ఉంది. ఒక 2-3 సంవత్సరాలు అంతా కూడా సవ్యంగా జరిగింది. కానీ ఆ తర్వాత నుంచి తరచూ వాహనం యాక్సిడెంట్లకు గురి అవుతూ ఉంది. దీనికి గల కారణం ఏంటి? లేస్తున్నామనేసరికి మళ్ళీ ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంటుంది. ఒకసారి యాక్సిడెంట్ అయ్యి కోలుకున్నాం అనేసరికి మళ్ళీ యాక్సిడెంట్ అవుతూనే ఉంది. ఆ వాహనం అంతవరకు బాగా ఉంది. ఎప్పుడైతే మొదటిసారిగా యాక్సిడెంట్ అయిందో ఆ తర్వాత నుంచి ప్రతిసారి కొద్ది సమయం అనేది కాలం గ్యాప్ ఇస్తూ తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? రామారావు గారు, మీ ఆటో విషయంలో మీరు ఒక చిన్న పని చేయండి. ఇప్పుడు
క్రమంగా ఈ యాక్సిడెంట్స్ అవ్వటము, ఆటోకి డెంట్స్ పడటము, లేకపోతే దెబ్బలు తగలటము, ఇదంతా రెగ్యులర్గా జరుగుతుందని చెప్తున్నారు మీరు. ఈ ఆటో ఏమిటంటే ఒక వస్తువు పైనుంచి దాటి వచ్చేసింది. అప్పటి నుండి ఇట్లా జరుగుతూ ఉంది మీకు. మీరేం చేస్తారంటే ఇప్పుడు చూడండి, చాలామంది దిష్టి తీసి ఆ నిమ్మకాయలు అవి ఇవి రోడ్ల మీద అక్కడిక్కడ పారేస్తూ ఉంటారు. ఈ దాటటము అది మంచిది కాదు. అటువంటి పరిస్థితి ఆటోకు వచ్చింది. మీరు చక్కగా ఈ ఆటోను శుభ్రంగా కడిగించండి. కడిగించిన తర్వాత ఏదైనా మీకు తోచిన మంచి రోజు నాడు తీసుకెళ్ళేసి ఎక్కడైనా టెంపుల్ దగ్గర కానీ ఎక్కడ కానీ ఆటోకి మొత్తం మళ్ళీ పూజ చేయించండి. పూజ చేయించేసినప్పుడు ఈ నిమ్మకాయలు ఇవన్నీ కూడా ఆటో టైర్ల కింద పెట్టేసి స్టార్ట్ చేస్తారు. వీటితో పాటు దిష్టికి సంబంధించినటువంటి జీడిగింజ, గవ్వ, పసుపు కొమ్ము ఇట్లాంటివన్నీ కూర్చి అమ్ముతూ ఉంటారు. అది ఒకటి తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి అది ఆటోకు కట్టేసేయండి. టెంకాయ, గుమ్మడికాయ పూజలో భాగంగా అక్కడ కొట్టేస్తారు. ఆ పూజ ఒకటి చేపించండి. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు జరిగినట్టుగా యాక్సిడెంట్స్ కానీ ఇట్లాంటివన్నీ ఏమీ జరగవు. ఒకవేళ జరిగినా కూడా చాలా చిన్న డ్యామేజ్తో ఉంటుంది. కానీ ఇప్పట్లాగా రిపీటెడ్గా కావు. ఈ ఒక చిన్న పరిహారం చేసి చూడండి, తప్పకుండా ఆటో బాగుంటుంది, మీరు బాగుంటారు. థ్యాంక్ యూ గురుగారు. సాయిరాం.